నూతనంగా ఎన్నుకోబడ్డ మా పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అంకిల్ సీతారాం గారికి నా తమ్ముడు లాంటి వ్యక్తి ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ పండుగను అందరూ కూడా చాలా చక్కగా బంధుమిత్రులతో పిల్లాపాపలతో సంతోషంతో ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు అందరికీ తెలిసింది మన్రేగా ఒక పథకం ఉన్నాయి అంటూ ఏర్పాటు చేశారు మన్మోహన్ సింగ్ గారు. అది ఓ మాదిరిగా పనిలోకి వెళ్ళడానికి ఇబ్బంది ఉండి కాలు వంకో చెయ్యి వంకరొచ్చో లేకపోతే పని చేయలేని శక్తి లేని వ్యక్తులకి జీవనోపాధి కోసం అని కాంగ్రెస్ పార్టీ ఆ రోజున ఎంతో ఆలోచించి ఎంతో ఊర్లో ఉన్న చెత్తను తీయడానికి పనికి ఆహార పథకం అన్న పేరు పెట్టి తెలుగులో ప్రజల్లో వదిలి మినిమం 5-6 వేలు నెలకొచ్చేలాగా ఏర్పాటు చేసిన పథకం ఇది. అన్నిటికంటే ముఖ్యమైనది మహాత్మా గాంధీ గారి పేరు పెట్టారు. ఈవేళ దేశంలోనే స్వతంత్రం వచ్చిన తర్వాత 1947 స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం కాకుండా ఉన్న దేశాలన్నీ కూడా మా గాంధీ మహాత్మా పేరు చెప్తే ముక్కు మీద వేసుకున్నారు. అట్లాంటి స్ఫూర్తి దాత, ఇలాంటి స్ఫూర్తి ఉన్న వ్యక్తి ఏ దేశంలో అయినా పుడితే ఆ దేశం బాగుపడుతుంది అనే పరిస్థితి తీసుకొచ్చిన సందర్భం, అంత పేరు సంపాదించిన సందర్భం గాంధీ గారికి ఉంటే, ఈవేళ మోడీ గారు ఈ 11 సంవత్సరాల నుంచి అయ్యా మీకు నమస్కారం పెట్టి అడుగుతున్నాం మోడీ గారు, మీరు తెచ్చిన ఒక వ్యవస్థ చూపించండి. 11 సంవత్సరాల్లో ఒక వ్యవస్థ లేదే. లేకపోగా జాతిపిత మహాత్మా గాంధీ అని దేవుడు తండ్రితో పోల్చిన మహాత్మా గాంధీ గారి పేరు తీయడానికి సిగ్గు లేదా మోడీ గారు? ఏం చేస్తున్నారు మీరు? ఆలోచన ఉండి చేస్తున్నారా, ఆలోచన లేకుండా చేస్తున్నారా? మీరేదన్నా ఉంటే చేతనైతే ప్రజలు మేలు చేయండి, సరైన వ్యవస్థలు తీసుకురండి. ఈ వ్యవస్థలనేమో దారదత్తం చేస్తారు అంబానీ అదాని చేతగానితోనే చేస్తే మీరు చేస్తూ మళ్ళీ ఇవాళ జాతిపిత పేరు తీయడానికి ఏ విధమైన ఆలోచన చేశారో ప్రజలారా, ముఖ్యంగా పేద ప్రజలారా, పనికి ఆహార పథకానికి వెళ్లే ముఖ్యంగా కార్మికులు మీరు రోడ్ల మీదకి రండి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. మీ తరపున పోరాటానికి అర్ధరాత్రి కూడా మీ వెంట మేము ఉంటాం. మీలో మార్పు రావాలి. మీకోసం ఈ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. మీరందరూ ముందుకొచ్చి ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వండి. మీ తరపు నిలబడుతుందని మేము ఈ సభాముఖంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా చెబుతున్నాం. జై హింద్. సీతారాం, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇది ముందుగా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా అన్నయ్య బాబ్జీ అన్నయ్య దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ తీసేసే ప్రక్రియ ప్రారంభించింది. దాని ముఖ్య ఉద్దేశం మీద ఈ రోజున ఇక్కడ మన తాడేపల్లిగూడెంలో మా అన్నయ్య దగ్గర ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా జిల్లాలో ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి గ్రామానికి కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వెళ్ళి ఈ మన బీజేపీ ప్రభుత్వం, కమలం పార్టీ వాళ్ళు చేసే అకృతాల గురించి చెప్పడానికి మా ప్రభుత్వం రెడీ, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అలాగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం మా నాయుడు గారు అందరూ చెప్పినట్టు సుమారు భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది దాని మీద ఆధారపడి జీవిస్తున్నారు. దాని ముఖ్య ఉద్దేశం మన కాంగ్రెస్ గవర్నమెంట్ 2005లో మన అనంతపురంలో మన ఆంధ్రప్రదేశ్లోనే స్టార్ట్ చేశారు. మన మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో. అది ఎగ్జాంపుల్ మన గ్రామం ఉందనుకోండి, గ్రామంలో సుమారు నెలకే 10 రోజులు 15 రోజులు దాని మీద ఆధారపడి చాలా కుటుంబాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సుమారు 100కి 60% మంది దాంట్లో ఉన్నారు. మహిళలు కూడా ఎక్కువ. మొగుడు పిల్లలు ఇద్దరు పనికెళ్తే సుమారు నెలకాలకే ఉపాధి హామీ డబ్బుల మీద డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లోకి వస్తున్నారు. ఒక 8,000 వస్తుంటే దాంతోనే జీవనం సాగిస్తున్నారు చాలా మంది. అలాంటి పథకాన్ని తీసేయడానికి బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీన్ని ప్రజలు మరియు మన ఉపాధి హామీ కూలీలు అందరూ కూడా గుర్తించారు. అందరూ కూడా ఫోన్లు చేసి అందరూ అడుగుతున్నారు, ఇలాంటి పథకం తీసేస్తే చాలా ఇబ్బంది. అలాగే మహాత్మా గాంధీ అంటే మన భారతదేశానికంటే ప్రపంచానికే
మంచి ఉన్నత స్థాయిలో ఉన్న మంచి పేరున్న వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు. ఆయన పేరు కూడా మహాత్మా గాంధీ తీసి ఇప్పుడు ఏదో జీవి రామ్జీ అని చెప్పి చేస్తున్నారు. ఈ చట్టాన్ని పూర్తిగా దాంట్లో మరి మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా 90% నిధులు సెంట్రల్ నుంచి మన గవర్నమెంట్ ఇచ్చేది, 10% ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ 10% నిధులు ఇచ్చి, ఇప్పుడు 40% అంటే ఇప్పుడు అప్పుల్లోనే కూలిపోయి ఉంది మన ఆంధ్రప్రదేశ్. అంటే రాష్ట్రాలన్నీ కూడా కేంద్రం అప్పుల్లో ఉంది, రాష్ట్రం అప్పుల్లో ఉంది. 40% అంటే ఎలా ఇస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ పని కల్పించాలి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా కంపల్సరీ మాకు పని కావాలంటే 15 రోజుల్లోపు పని కల్పించేది. పని కల్పించకపోతే నిరుద్యోగ వృత్తి కింద వాళ్ళకి కొంత వేతనం ఇచ్చేది. అది కూడా లేదు. ఇప్పుడు మన పంచాయతీలో ఏదైనా పని చేసుకోవాలని చెప్తే ఢిల్లీ నుంచి రావాలి. ఢిల్లీ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఢిల్లీలో నా మోడీ గారు తెలుస్తుందా? ఎగ్జాంపుల్ మన ఊర్లో ఏం చేయాలంటే ఢిల్లీలోనే చెప్తేనే ఇక్కడ మనకు పని వస్తుంది. అలాంటి చట్టాలని తీసుకొచ్చారు. మొత్తం ప్రజలందరూ గమనించాలి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం ఎంతో పేద ప్రజలందరికీ ఉపయోగకరమైన పథకం. అలాంటి పథకాన్ని తీసేసే ప్రక్రియ బీజేపీ ప్రభుత్వం చేపట్టింది. దీన్ని తీస్తే మేము ఊరుకోని చెప్పి దేశవ్యాప్తంగా మా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటల రేపు ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీమవరంలో జిల్లా కేంద్రమైన భీమవరంలో ప్రకాశం చౌక్ లో రేపు నిరాహార దీక్ష చేపడుతున్నాం. దీనికి ముఖ్య అతిథిగా మన కాంగ్రెస్ పార్టీ మన మాజీ ఎంపీ మాజీ పార్లమెంట్ సభ్యులు కనుమూరు బాపిరాజు గారు, అలాగే మన నాయుడు గారు, మన రాష్ట్ర ప్రధాని బాబ్జీ గారు, మన ఇన్ఛార్జ్ బైపూర్ నాగేశ్వరరావు గారు, మన జిల్లాలో ఉన్న నియోజకవర్గ కోఆర్డినేటర్లు కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున రేపు నిరాహార దీక్ష చేపడుతున్నాం. రేపటి నుంచి మొదలు మన ఫిబ్రవరి 29వ తారీఖు దాకా డైలీ మన జిల్లాలో ప్రతి కార్యక్రమం ప్రజలకు తెలిసేలా కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే 30వ తారీఖు ఈ నెల 30ని కూడా కలెక్టరేట్ ఓకే. ప్రప్రథంగా ఇక్కడ వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులకి పాత్రికేయులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబోయే సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు, గత 20 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఆధ్వర్యంలో మన్రేగా కార్యక్రమాన్ని రూపుదిద్దారు. సామాజిక స్పృహతో పేద ప్రజలు ఆదుకోవాలని చక్కటి ఆశయాలతో అభ్యుదయ భావాలతో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి మన్రేగా కోట్లాది మంది పేద ప్రజలకు దేశవ్యాప్తంగా వాళ్ళకి ఆర్థికంగా సౌకర్యం చేసినటువంటి కార్యక్రమం మీకు అందరికీ తెలుసు. వాళ్ళకి హక్కు ఇచ్చింది. వాళ్ళు పని చేయడానికి చట్టబద్ధ రాజ్యాంగబద్ధంగా కాంగ్రెస్ పార్టీ హక్కు కల్పించింది. అటువంటి చక్కటి ప్రజాదరణ పొందినటువంటి 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్రజాదరణ పొందినటువంటి ఆ కార్యక్రమాన్ని ఈ రోజు బీజేపీ వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. మహాత్మా గాంధీ మన్రేగాలో మహాత్మా గాంధీ పేరును కూడా తీసేసే దుస్సాహం చేసింది బీజేపీ పార్టీ. అది ఏ భారతీయుడు క్షమించడు. కోట్లాది మంది హృదయాల్లో గూడు కొట్టుకున్న మహాత్మా గాంధీ మన స్వాతంత్ర ఉద్యమం కారణించే దానికి రథసారథి మహాత్మా గాంధీ అటువంటి మహానుభావుడి పేరుని వీళ్ళు తీశారంటే ఇంత దుశ్చర్య చేసినట్టు బీజేపీ దేశవ్యాప్తంగా వాళ్ళు కోట్లాది మంది మనోభావాలకు దెబ్బతీశారు. ఒక్కడు కాదు, దేశంలో కాదు ప్రపంచంలో ఖ్యాతి చెందిన మహాత్మా గాంధీ పేరు తీస్తే ఏ భారతీయుడు సహించడు. కాంగ్రెస్ వాదులు దేశవ్యాప్తంగా కూడా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఈ రోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేపడుతుంది. 45 రోజుల పాటు ఆందోళన చేపడుతుంది. ఇది సామాజిక స్పృహ. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఒక పేదవాడికి హక్కు కల్పించాం రాజ్యాంగబద్ధంగా. అందులో 60% మహిళలకు అవకాశం కలుస్తుంది. 22% దళితులకి అవకాశం కలుగుతుంది. 11% ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీస్కి అవకాశం కలుగుతుంది. 75 లక్షల మంది ప్రజానికం ఆంధ్రప్రదేశ్ లో దీనివల్ల బాగుపడుతున్నారు. వాళ్ళ జీవనాడి ఒక గ్రామీణ ప్రాంతంలో పేదవాడు కడుపు మీద బీజేపీ దాడి చేసినట్టు దీనికి ఎట్టి పరిస్థితులు దానికి మనం ఏం శంకించడం అవసరం లేదు. పేదవాడి కడుపు మీద దాడి చేసింది బీజేపీ. ఇది చాలా అన్యాయం. ఇది ఈ రోజు ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి మనం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పథకానికి బీబీ రామ్జీ అని ఏదో పేరు పెట్టేశారు. వాళ్ళు పెట్టి దీన్ని స్లోగా మన్రేగాని వాళ్ళు తీసేసి ఆ నేపథ్యం ఉంది బీజేపీ పార్టీ. దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటిస్తుంది. మా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా దీన్ని కాంగ్రెస్ శ్రేణులు చెప్పాడు. రేపు మేము నిరాహార దీక్ష కూడా చేస్తున్నాం భీమవరంలో. దీని గురించి ఇప్పుడు 60% ఫండ్ కేంద్ర ప్రభుత్వం 40 రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాడు. అప్పులతో మునిగిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఏమవుతుందండి? ఇది 40% ఎక్కడ పడతారని తెలుగు ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో
దే ఆర్ సఫరింగ్ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది కూటమి ప్రభుత్వం. నేను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, నీకు సామాజిక స్పృహ ఉంటే, దళితుల మీద అభిమానం ఉంటే, పేద ప్రజల మీద అభిమానం ఉంటే, ఎస్టీ మీద అభిమానం ఉంటే ఈ చట్టాన్ని ఆపు. ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తాం. కాంగ్రెస్ నువ్వు ఆపుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ భుజస్కంధాల మీద ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. తెలుగుదేశం కేంద్రంలో మోదీ యొక్క ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీల భుజస్కంధాల మీద ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ, మొత్తం దేశంలో ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో దీని లబ్ధిదారులు ఉన్నారు. 75 లక్షల మంది లబ్ధిదారులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు. అది ఆషామాషే కాదు. 75 లక్షల మంది గ్రామ స్థాయిలో ఆర్థికంగా బలపడ్డారు. ఇది చాలా అన్యాయం. పేదవాడి మీద జరుగుతున్న దాన్ని మేము ప్రతిఘటిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని మోదీకి చెప్పి ఆపే వరకు కాంగ్రెస్ పార్టీ 3 సంవత్సరాలైనా కూడా మేము ప్రజా ఉద్యమం చేస్తాం. దీన్ని ఊరుకోం. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాబోయే రోజుల్లో 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు. యథాస్థితిగా మన్రేగా పథకాన్ని తెస్తాం. ఇంకా దానికి నిధులు పెంచుతాం. ఎట్టి పరిస్థితుల్లో మేము మోసపోం. ఇటువంటి దౌర్భాగ్య స్థితులు చేయొద్దు. రాజ్యాంగబద్ధంగా కల్పించినటువంటి హక్కులను నువ్వు కాలదోస్తున్నావు. బీజేపీ ప్రభుత్వం ఎంత అన్యాయం అండి ఇది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవట్లేదు? ఎందుకు మన మినిస్టర్ గారు పంచాయతీ వ్యవస్థ కూడా నిర్వీర్యం అవుతుంది? దీనివల్ల గ్రామ పంచాయతీల ద్వారా వచ్చే డబ్బులు రావట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది ఏ ప్రాంతం కూడా ఈ అవకాశం కల్పించాలని చేసింది కూడా అది చేస్తుంది. చాలా అన్యాయం. 6 కోట్ల మంది జనాభా, దేశవ్యాప్తంగా 6 కోట్ల దాటి జనాభా దీని మీద లబ్ధి పొందుతున్నారు. ఇది ఆషామాషే కాదు. మేము ఊరుకోం. కాంగ్రెస్ పార్టీ దీని ఉద్యమం చేపడుతున్నాం. రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నో సంస్కరణ చేసింది. మేము ఎన్ని సంస్కరణ చేసాము? ఇది ఆషామాషి సంస్కరణ. ఇది దేశంలో దేశవ్యాప్తంగా పేరు పొందింది. ఫారిన్ కంట్రీస్ లో కూడా దీన్ని స్టడీ చేయడానికి వచ్చారు మన్రేగా ప్రోగ్రాం గురించి. ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టి పేదరిక నిర్మూలనలో చాలా పాత్ర పోషించినటువంటి ఇటువంటి దీన్ని ఎవరు సహించరు. మేము యథావిధంగా వచ్చే వరకు కూడా ఉద్యమం చేస్తాం.